గన్స్ లో బుల్లెట్ల న్యూస్ లో ఫైర్ల ఇదే YK47 నేను మీ సుష్మా సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ నుంచి మొదలుకొని మంత్రులు విదేశాల్లో పెట్టుబడుల కోసం పర్యటనలు రాజమండ్రి తిరుపతి కొత్త విమాన సర్వీసు గోదావరి వరదలు దసరా ఉత్సవాలు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు రాజకీయ విమర్శలు అంతర్జాతీయ పరిణామాలతో YK47 రెడీగా ఉంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు ఇవాళ పంపిణీ చేశారు. ప్రతి నెల రాష్ట్రంలో 63,57,000 మందికి 2,745 కోట్లు ఖర్చు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం అమలు చేస్తున్నామని చెప్పారు. సూపర్ 6 పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధుల జమ, రైతులకు అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ సేవల వంటి పథకాలను వివరించారు. 15 నెలల్లోనే 4,71,000 మందికి ఉద్యోగాలు కల్పించామని, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాజమండ్రి తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యేలు వర్చువల్ గా పాల్గొన్నారు. ఇక విజయదశమి రోజున ప్రారంభమైన ఈ సర్వీసుకు విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటలకు 25 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి 9 గంటల 50 నిమిషాలకు రాజమండ్రి నుంచి తిరుగు ప్రయాణం చేస్తుంది. ఇక వారంలో మంగళ, గురు, శనివారాల్లో సర్వీసులుంటాయి. కొత్త కనెక్టివిటీ భక్తులకు ప్రాంతీయ అనుసంధానానికి మేలు చేస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రుల పర్యటన. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది. స్మార్ట్ సిటీల నిర్మాణం, అధ్యయనం, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాలో మంత్రి పర్యటిస్తున్నారు. 4వ రోజు పర్యటనలో భాగంగా సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్పో 2025ను మంత్రి నారాయణ, CRDA కమిషనర్ కన్నబాబు సందర్శించారు. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఆర్గనైజేషన్ సియోల్ మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న ఎక్స్పోను మంత్రి సందర్శించారు. లోక్సభ స్పీకర్ బాలయోగికి నివాళులర్పించిన రామ్మోహన్ నాయుడు. దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బాలయోగి జీవితం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కోనసీమ నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్పీకర్ పదవికి ఎదిగిన బాలయోగి తెలుగువారి కీర్తిని ఎల్లలు దాటించారన్నారు. పార్లమెంట్ చరిత్రకే కాక ఆయన సేవలు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో అండగా ఉంటుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని ప్రశంసించారు. అయితే గత ప్రభుత్వం జీవోలు లేకుండానే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని తప్పుడు ప్రచారం చేసుకుని మభ్యపెట్టిందని విమర్శించారు. నిజంగా జీవో ఉంటే చూపించాలని అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ గోదావరి తీరం రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ పోటెత్తి ప్రవహిస్తోంది. నిన్న కాస్త తగ్గి స్థిరంగా ప్రవహించిన వరద మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జలవన శాఖ అధికారులు జారీ చేశారు. ఇక అధికారులు
బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరిందన్నారు. ఇక సుమారు 13 లక్షల పైగా క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం నుంచి భారీగా వరద ప్రవాహం దిగువకు తరలివస్తున్న నేపథ్యంలో కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి, గోదావరి పాయలు ప్రమాదకరంగా మారాయి. లంక గ్రామాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. మరపడవల్లో లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాలను గోదావరి వరద ముంచెత్తింది. గుర్జాపు లంక, ప్రధాన రహదారి లంక, ఫుటానలంక, కూనలంక, గద్దెలంక గ్రామాలకు వరద తాకిడి పెరిగింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయప్రకాష్ రెడ్డి దంపతులు ఇవాళ ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ శ్రీ మద్దిలేటి స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, డిఆర్ పెంపును ఆమోదిస్తూ 10,084 కోట్ల భారం మోయనుంది. అదనంగా 5,863 కోట్లతో 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుంది. దేశంలో పప్పు ధాన్యాల స్వయం సమృద్ధికి 11,440 కోట్లు కేటాయించింది. రబీ సీజన్లో కనీస మద్దతు ధరకు 84,263 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. బయోమెడికల్ రీసెర్చ్ కెరియర్ అభివృద్ధికి 1,500 కోట్లు వెచ్చించనుంది. ఈ నిర్ణయాలతో కేంద్రం సంక్షేమం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాలకు మరింత బలాన్నిచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీశైలం, భీమవరం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. కోనసీమ అభివృద్ధిలో బాలయోగి సేవలు మరవలేనివి. కోనసీమ ప్రాంత అభివృద్ధిలో లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి అందించిన సేవలు మరవలేనివని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జీఎంసీ బాలయోగి 74వ జయంతి సందర్భంగా అమలాపురంలో నివాళులర్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. బాలయోగి ఆశయాలను హరీష్ ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమన్నారు. బాలయోగి పట్ల కోనసీమ ప్రజలు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు. బాపట్ల జిల్లా పరిధిలో కృష్ణానదికి వరదల పరిస్థితిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. కొల్లూరు ఎంపీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బాపట్ల కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు పాల్గొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అక్కడ త్రాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు. రాబోయే 4-5 రోజులు అన్ని శాఖలు, అధికారులు అప్రమత్తంగా ఉండి వరద బాధితులకు తగిన సహాయం అందించాలని మంత్రి స్పష్టం చేశారు.
దసరా ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని అమలాపురం ఆర్డీఓ మాధవి అన్నారు. సాంప్రదాయబద్ధంగా జరుపుకునే దసరా ఉత్సవాలకు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామని టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. స్థానిక గడియార స్తంభం వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఐబొమ్మ వెబ్సైట్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఏకంగా పోలీసులనే సవాల్ చేసింది. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీని ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఐబొమ్మ ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్య తరగతి వాడే బాధపడుతున్నాడని తెలిపింది. కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను రికార్డ్ చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వెబ్సైట్స్ పై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించింది. తాము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తామంటూ చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలో పర్యటించిన తులసిరెడ్డి ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్వింటాకు 1200 చొప్పున రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హెక్టారుకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తా ఆంధ్రకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారి అనంతరం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుంది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, అల్లూరి, మద్యం, బాపట్లతో పాటు ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, యానంలోనూ వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మత్స్యకారులు 4 రోజుల పాటు సముద్ర వేటకు వెళ్లకూడదని హెచ్చరిక జారీ చేస్తూ అన్ని తీర ప్రాంత పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద సంకేతాలు అమల్లోకి వచ్చాయి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవాన్ని ఈ ఏడాది రద్దు చేశారు. కృష్ణానదికి భారీగా వరద వస్తున్న తరుణంలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహణ అసాధ్యమని నీటిపారుదల శాఖ అభిప్రాయపడింది. తెప్పోత్సవానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించింది. 2022-23లో కూడా దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం క్లారిటీ లేదని సిపిఐ అగ్రనేత రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల అలైన్మెంట్లు పదే మార్చుతూ ఉండడం ఆందోళనకరమని అన్నారు. అప్పుడు పోలవరం, సోమవారం అన్నారని ఇప్పుడు ఆ పేరే ఎత్తడం లేదని సెటైర్లు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పోలవరం విషయాన్ని మార్చారని తప్పుబట్టారు. ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతిక వినియోగం ఆందోళనకరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ 278వ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన ఆయన దేశ రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడానికి వినూత్న పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతలు సంవత్సరాల పరిశోధన ఫలితమని భారత్ కూడా వాటిని స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతా అవసరాలు పెరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. నంద్యాలలో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొన్నాపురం కాలనీ 19వ వార్డులో ఆయన నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. అలాగే నంద్యాల పొన్నాపురం కాలనీ 19వ వార్డులోని వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కొంతమంది వార్డులో త్రాగునీరు, కొత్త ఇళ్ల మంజూరు వంటి సమస్యల గురించి మంత్రి దృష్టికి తీసుకువచ్చారని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందరికీ సకాలంలో పెన్షన్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రకారమే వస్తువులు అమ్మాలని దుకాణ యాజమానులకు సూచించారు. బర్హంపూర్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో 3 ఏసీ స్లీపర్ బస్సులను ఆపి 117 మందిని గుర్తించారు. వీరిలో 114 మంది ఓపీఆర్బీ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు. దర్యాప్తులో వారు విజయనగరంలో రహస్యంగా ప్రశ్నాపత్రం తీసుకుని భువనేశ్వర్లో పరీక్ష హాజరు కావడమే వారి ప్రణాళిక అని తేలింది. ప్రతి అభ్యర్థి 25 లక్షల చెల్లింపుకు అంగీకరించగా వ్యవస్థీకృత నేరానికి సంబంధించి గోలాంతర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని, అరెస్ట్ చేసిన వారిని కోర్టులో సమర్పించారు. బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ డ్రగ్స్ తో చిక్కాడు. చెన్నై ఎయిర్పోర్ట్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ సినీ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని, డబ్బు కోసం స్నేహితుల ద్వారా నైజీరియా ముఠాకు పరిచయం అయ్యాడని సమాచారం. 2 వారాల కిందట బ్రహ్మ ఢిల్లీ నుంచి కంబోడియా వెళ్లాడని, తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం. సింగపూర్ మీదుగా కంబోడియా నుంచి చెన్నై విమాన ప్రయాణం, చెన్నై నుంచి ఢిల్లీకి రైలు ద్వారా చేరుకునేలా నైజీరియా ముఠా బ్రహ్మకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలకు దారితీసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు ప్రాథమిక హక్కుల కోసం 3 రోజులుగా నిరంతర ఆందోళనలతో కొనసాగిస్తున్న పరిస్థితుల్లో పాక్ సైన్యం వారిపై కాల్పులు జరిపి 8 మంది నిరీక్షణగా ఉన్న వారిని హతం చేసింది. స్థానికుల ఆందోళనలతో పీఓకే 3 రోజులుగా అట్టుడుగుతున్న పరిస్థితి కొనసాగుతోంది. ప్రాథమిక హక్కుల కోసం నిరంతర ఆందోళన చేస్తున్న ప్రజలపై సైన్యం అనూహ్యంగా దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించిందని స్థానికులు తెలిపారు. సంక్షేమ కార్యకర్తలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ హత్యలను ఖండిస్తూ పాక్ సైన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసమే తమ పోరాటమని ఆమె స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందే వరకు కేవలం 2 నెలలు ఆగి ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ఆమె ప్రశ్నించారు. ఒకవైపు జీవో ఇచ్చి మరోవైపు తమ అనుచరులతోనే కోర్టులో కేసు వేయించారని, ఈ విషయం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైందని ఆమె వ్యాఖ్యానించారు. జీఎస్టీ పన్నులు తగ్గించడంతో రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యయంపై సుమారు 1000 కోట్ల ఆదా అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మందులపై పన్ను తగ్గింపుతో ప్రజలపై 750 కోట్లు, ప్రభుత్వ వ్యయంపై 250 కోట్ల ఉపశమనం సాధిస్తుందని ఆయన వివరించారు. ప్రాణాధార, క్యాన్సర్, అరుదైన 33 రకాల మందులపై 12% పన్నును తొలగించడం ద్వారా మరింత ఊరట లభించిందని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, ప్రభుత్వ కోవిడ్ ఇతర ప్రోగ్రాంలకు కూడా 203 కోట్ల వరకు ఆదా సాధ్యమని చెప్పారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో పీహెచ్సీ వైద్యులు సమ్మె 5వ రోజుకు చేరింది. మా హక్కులు, డిమాండ్లు తక్షణమే తీర్చాలన్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో పనిచేసిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే డాక్టర్స్ కు ప్రత్యేక అలవెన్స్, నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యులు డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.
గూగుల్ డేటా సెంటర్ కోసం భూసేకరణలో రైతులకు తెలియకుండా కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేసిన ఉదంతంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు సీఎంకు స్వాగతం పలికిన అనంతరం డేటా సెంటర్ భూసేకరణ ప్రగతిని, ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను సీఎంకు వివరించారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ఆటంకాలు సృష్టించే ఆలోచనతో వైసీపీ పెద్దల తరఫున పనిచేస్తున్న బినామీ విషయంలో గట్టిగా చర్యలకు సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. వైద్యుల సమ్మె ప్రభావంతో గ్రామీణ ప్రజారోగ్యంపై హాని జరుగుతోందని హెచ్చరించారు. మునుపు ఇన్ సర్వీస్ కోటా క్లినికల్ 30%, నాన్ క్లినికల్ 50% ఉండగా ప్రభుత్వం దీన్ని 15%, 30%కి తగ్గించినట్టు ఆయన గుర్తు చేశారు. పీజీ కోటా పునరుద్ధరణ, ప్రమోషన్లు, గిరిజన సంచార అలవెన్స్ సమస్యలను పరిష్కరించాల్సిందని వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చ జరిపి సానుకూల పరిష్కారం తీసుకోవాలని ఆయన కోరారు. విజయదశమి సందర్భంగా అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శాస్త్రోక్తంగా ఆయుధ పూజ నిర్వహించారు. పోలీసుల ఆయుధాలు, వాహనాలకు పూజలు చేశారు. ఆయుధాగారం ఆవరణలో దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. తుపాకులను పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ జగదీష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ దయతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, అనంతపురం అర్బన్ అండ్ రూరల్ డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున లాభం కలుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జీఎస్టీని 5% నుంచి 18% లోపలే పరిమితం చేయడం వల్ల ప్రతి కుటుంబానికి దాదాపు 15,000 ఆదా అవుతుందని మంత్రి చెప్పారు. నిత్యావసర వస్తువులు, టీవీ, సబ్బులు వంటి వాటిపై పన్నులు తగ్గి ప్రజలకు నేరుగా ప్రయోజనం అందుతుందని వివరించారు. విజయవాడ దసరా వేడుకల్లో కొత్త ఆకర్షణ పారామోటరింగ్. స్పీడ్ సాహసంతో కూడుకున్నదే. పారామోటరింగ్ ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ పారామోటరింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అందరూ చాలా ఆసక్తి చూపుతున్నారు. ఫెరీ ఘాట్ దగ్గర పారామోటరింగ్ ప్రజలను ఆకర్షిస్తోంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారికి టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, నన్నపనేని సదాశివరావు, టి జానకిదేవి, ఏ రంగశ్రీ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదేశాల మేరకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చామని సుచిత్ర ఎల్లా తెలిపారు. అమ్మవారికి మహానవమి రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దుర్గమ్మ కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. బీహార్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఆకారంలో నిర్మించిన మండపం దసరా పండుగకు అనేక రకాల థీమ్లతో నిర్వాహకులు అమ్మవారి కోసం మండపాలను సిద్ధం చేస్తూ ఉంటారు. అందులో కొన్ని చరిత్రల గురించి చెబితే మరికొన్ని ఇటీవల జరిగిన ఘటనలను ప్రతిబింబించేవిగా ఉంటాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీహార్లోని సీతామఢి ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఆకారంలో నిర్మించిన మండపం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఉన్న ఈవీఎంలలో 17 దేవతల పేర్లు, వారికి వివిధ చిహ్నాలను ఏర్పాటు చేశారు. 18వ స్థానాన్ని నోటా కోసం రిజర్వ్ చేశారు. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ విధానం గురించి కూడా తెలిసేలా వీవీప్యాట్ మెషిన్లు ఏర్పాటు చేశారు.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యలు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు పేస్ మేకర్ను అమర్చాలని వైద్యులు సూచించినట్లు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రూపాయల నాణం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్లో భారత్లో పర్యటించనున్నారు. ప్రతి ఏటా జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 5, 6 తేదీల్లో భారత్కు రానున్నారు. సుంకాలతో అమెరికా విరుచుకుపడుతున్న వేళ భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న క్రమంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో యూరియా సరఫరా సంతృప్తికరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతేడాది కంటే 1,00,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ అందుబాటులో ఉందని చెప్పారు. ప్రభుత్వం యూరియాను డోర్ డెలివరీ విధానంలో సరఫరా చేయాలని ఆలోచిస్తోందని పేర్కొన్నారు. ఎక్కువ యూరియా వాడితే భూమి నిస్సారం అవుతుందని వివరించారు. రైతుల్లో యూరియాపై అవగాహన పెంచాలన్నారు. ఈ క్రాప్ నమోదుకు గడువు పొడిగించగా రైతులు తమ పంటలను తక్షణమే ఈ క్రాప్ చేసుకోవాలని సూచించారు. కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఎదుర్కొంటోంది. 6 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది. అర్ధరాత్రి గడువుకు ముందే 2 నిధుల బిల్లులను సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30కి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసియా కప్ టైటిల్ను గెలిచినప్పటికీ ట్రోఫీతో పాటు మెడల్స్ భారత్ జట్టు అందలేదు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పీసీసీ చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని స్వీకరించడానికి భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో ట్రోఫీ, మెడల్స్ను నఖ్వీ తనతో పాటు తీసుకువెళ్లాడు. నఖ్వీ ట్రోఫీ, మెడల్స్ను తీసుకువెళ్లడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీసీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. ట్రోఫీని, మెడల్స్ను భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ పేర్కొన్నట్టు సమాచారం. జగన్ హయాంలో మద్యం కుంభకోణంలో మాజీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక సూత్రధారి అని అందరికీ తెలుసునని ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. ఇక ప్రజల సొమ్మును అక్రమాల ద్వారా దోచుకుని విషపూరిత మద్యం విక్రయించి బలహీన వర్గాల జీవితాలను దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు. ప్రజల సానుభూతి కోసం తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ పాలనలో జరిగిన ఈ కుంభకోణంపై రాష్ట్ర ప్రజలకు నిజం తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. హీరో అల్లు శిరీష్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నయనిక అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నెల 31న తమ నిశ్చితార్థం జరగనున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు బాగా దగ్గరైన విషయాన్ని మీతో పంచుకుంటున్నా. నేను, నయనిక ఈ నెల 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నామని చెప్పారు.
తమిళనాడులోని కరూర్ ప్రచార సభలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ విడుదల చేసిన వీడియోపై అధికార డీఎంకే స్పందించింది. సీఎం సార్, మీరు నాపై కక్ష తీర్చుకోవాలనుకుంటే నన్ను ఏదైనా చేయండి, కానీ ప్రజల జోలికి వెళ్ళకండి అని విజయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీఎంకే ఈ వీడియోను విడుదల చేయడానికి 4 రోజులు పట్టిందా అని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా మంగసముద్రం, బైరుగానిపల్లె, శ్రీకాకుళం, పలాస, అమరావతిలోని శాఖమూరు ప్రాంతాల్లో కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేస్తూ కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. విద్యారంగ అభివృద్ధికి ఇది పెద్ద దోహదమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాల విస్తరణ అవసరమని అన్నారు. భారత సంపన్న మహిళగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా నిలిచారు. ఆమె సంపద విలువ 2,84,000 కోట్లుగా అంచనా. M3M హురూన్ ఇండియా 2025 జాబితా విడుదల చేసింది. ఇందులో దేశంలోని తొలి 10 మంది సంపన్నుల్లో రోష్ని అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రణాళిక లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. యూపీఐ ప్లాట్ఫామ్ల లావాదేవీలకు ఫీజు వసూలు చేసే అంశాన్ని తాము పరిశీలించడం లేదని, వినియోగదారులకు ఇది ఉచితంగానే కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. డిజిటల్ చెల్లింపులకు అదనపు ఛార్జీలు విధించడంపై వచ్చిన సందేహాలను ఆయన తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్లోని ఓ హోటల్లో సక్సెస్ ఈవెంట్ను ఇవాళ ఘనంగా నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, ములుగు జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, చల్గల, వనపర్తి జిల్లా, నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. మిస్ అయ్యే షాట్ లేదు, మిస్ అయ్యే ఫ్యాక్ట్ లేదు. ఇదే YK47. మరో రౌండ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుష్మా.